కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ నేను కూడా వస్తాను అనే విషయం మర్చిపోయుంటారు. సెంటిమెంటల్ ఫూల్స్. నువ్వు చేరాల్సిన గమ్యం వచ్చింది. ఎక్కడికి తీసుకొచ్చావో చెప్పు. నాకు చిన్నప్పటి నుంచి గేమ్స్ అంటే చాలా ఇష్టం. అందుకే ఒక చిన్న ఆట ఆడటం మొదలుపెట్టాను. బేసిక్గా ఆటలో గెలుపు నాదవుతుందనే నమ్మకం ఉంటేనే మొదలు పెడతాను. ఆ ఆటలో నువ్వు గెలిస్తే నీ ఇంట్లో నువ్వు శాశ్వతంగా ఉంటావు. అదే నేను గెలిస్తే నేననుకున్నది చేస్తాను. దిగవే. ఏం చేస్తున్నావు? ఎక్కడికి ఎక్కడికి? రావే చెప్తాను. రా. ఏం చేస్తున్నావు? ఏ నీలంబరి ఆపు. ఏం చేస్తున్నావు? ఇక్కడ నీకు 2 దిక్కులున్నాయి. ఒకటి నువ్వు చేరాల్సింది, 2 నేను నిన్ను చేర్చాల్సింది. ఎటువైపు వెళ్తావో నీ చేతుల్లోనే ఉంది. ఈ పార్వతి అడుగెప్పుడు నా దేవుడు వైపే. నన్ను నా దేవుణ్ణి నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా వేరు చేయలేరు. అది చూద్దాం. ఇటువైపు వెళ్తే నీ వాళ్ళని విడదీస్తానే. నువ్వున్న వైపు వెళ్తే నా ఓటమి. నీ ఎడమ వైపు వెళ్తే నేను నిన్ను చేర్చాలనుకున్న ప్లేస్ ఉంటుంది. ఇక నీ ఇష్టం. నీ మనసులో మంచి బుద్ధి ఎప్పటికి పుట్టాలి? నా గురించి నువ్వేం ఆలోచిస్తావో నాకు తెలీదా పార్వతి? ఇటువైపు వెళ్ళు అందంటే ఏదో కుట్ర ఉండే ఉంటుంది. పెద్దబాబు గారు పెద్దబాబు గారు పార్వతి, పార్వతి, పార్వతి
పార్వతి వదిన పార్వతి పార్వతి వచ్చిందా? పార్వతి 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 పెద్దబాబు గారు, పార్వతి రావద్దు. పార్వతి పార్వతి పెద్దబాబు గారు, వదిన అమ్మగారు, నేనిక్కడ. చెప్పాను కదా పార్వతి, నువ్వు చేరాల్సిన చోటికి చేరుస్తానని. నీకే కాదు, వీళ్ళకు కూడా మాటిచ్చాను, నిన్ను జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తానని. ఒసేయ్, జాగ్రత్తగా అంటే కాళ్ల ముందు గాజు పెంకులు వేసి తొక్కించడమా? కుండ్రాయి మొహందానా. కడుపుతో ఉందనే కనికరం కూడా లేకుండా ఏంటి నీ ఆటలో? మహి, చెప్పాను కదా, నేను వచ్చేదే మీ అందరితో ఆట ఆడుకోవడం కోసమని. అయినా మీరు బాగుండాలని కోరుకోవడానికి నేనేమైనా మీ బంధువునా, శత్రువుని? శత్రువు ఎప్పుడు దెబ్బ తీయాలనే కదా చూస్తారు. ఏ నీలంబరి, నువ్వు ఈ ఇంట్లో ఉండేది గెస్ట్గా మాత్రమే. అంతేగాని నా కోడలికి గాని తన కడుపులో బిడ్డకు కాని ఏవైనా జరిగితే ఈ అఖిలాండేశ్వరిలో కాళికాదేవిని చూస్తావు. ఏమంటున్నారు అమ్మగారు? ఈ రాక్షసి మన ఇంట్లో ఉండడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. నీకర్థమయ్యేలా నేను చెప్తాను పార్వతి. నిన్ను రాచ లాంఛనాలతో పోలీస్ స్టేషన్ నుండి తీసుకొచ్చింది మీరందరూ కలిసి ఉంటే చూస్తూ నేను మురిసిపోవడానికి. నువ్వేమన్నా నా అక్కవా, చెల్లివా? హ్, నువ్వు జైలు నుండి రావడానికి, నేను ఈ ఇంట్లో ఉండటానికి చిన్న చిన్న ఒప్పందం జరిగింది. అమ్మగారు, అయ్యగారు, ఈ రాక్షసు గురించి తెలిసి కూడా ఇది ఇక్కడ ఉంటే ఎవరికి ప్రశాంతత ఉండదు అయ్యగారు. పార్వతి, బిడ్డని కాపాడుకోవడం కోసం తల్లి ఎంతటి త్యాగమైనా చేస్తుందని నీకు తెలుసు కదమ్మా. అవును పార్వతి, నిన్ను తీసుకురావడం కోసం ఆంటీ నిర్ణయం తీసుకోక తప్పలేదు. అమ్మగారు, నా ఒక్కదాని సంతోషం కోసం ఇంతమందిని బాధ పెట్టాలా? నువ్వక్కడుంటే మేమిక్కడెలా సంతోషంగా ఉంటామనుకున్నావు పార్వతి? నేను తీసుకున్న నిర్ణయం తప్పు కాదని మీరందరూ కలిసి నిరూపించారు. అమ్మగారు,
నన్నేం చేశానా అని కూడా అడగరా? అలా అడిగితే నువ్వు తప్పు చేశావు అని నేను నమ్మినట్టవుతుంది పార్వతి. నా కోడలు తప్పు చేసింది అంటే నేను తప్పు చేసినట్టు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం సెంటిమెంట్ రా నాయనా. గోదావరి కృష్ణా నదులు ఎండిపోతున్నాయి కానీ వీళ్ళ ప్రేమలతో వచ్చే కన్నీళ్లు మాత్రం అస్సలు ఎండిపోవడం లేదబ్బా. ప్రేమ గురించి తెలిసిన వాళ్ళకి కన్నీళ్ల విలువ తెలుస్తుందే, నీలాంటి దానికి కాదు. హ, మీలో ఇప్పుడు ఎన్ని ప్రేమలున్నా 3 నెలల్లో అన్ని ప్రేమలు ఆవిరైపోతాయి. కుటుంబం చీలిపోతుంది. అది ఎప్పటికీ జరగదు, జరగనివ్వను. వీళ్ళు అదే అంటున్నారు పార్వతి. నీకోసం ఆస్తి వదులుకున్నారు, నీకోసం నన్ను నెత్తిన పెట్టుకుంటున్నారు. నువ్వంటే ధైర్యం, నువ్వంటే వీళ్ళకి చాలా నమ్మకం. 3 రోజులు ఆడే సినిమాకి 3 నెలలు పబ్లిసిటీ చేసినట్టు చేస్తున్నారే. హ, చూద్దాం నువ్వేం చేస్తావో. చూసావా పార్వతి దీని పొగరు? ఇది 3 నెలల్లో మనల్ని విడదీస్తుందంట. అలా విడదీయలేకపోతే మన ఆస్తి మొత్తం తిరిగి పువ్వుల్లో పెట్టిస్తుందంట. అక్క కాళ్ళకి సలాం కొట్టి సారీ చెప్పి వెళ్తుందట. అట్టా ఏంటి చీప్రాంటి? ఓపెన్ ఓపెన్ ఛాలెంజ్ చేశాను కదా. పార్వతి, జరగని వాటి గురించి ఆలోచించి నువ్వు బాధపడకు. పెద్దబాబు, లోపలికి తీసుకెళ్ళినా. ఎందుకమ్మగారు ఇంత పని చేశారు? పార్వతి, నువ్వు క్షేమంగా ఉంటే ఈ ఇల్లు క్షేమంగా ఉంటుందనే నమ్మకం. నీ మీద నమ్మకం వమ్ము కాదమ్మా. లోపలికి వెళ్ళు. విడదీస్తాను అనొచ్చావు. నా కోడలికి ఆపద సృష్టించి నీ గేమ్ స్టార్ట్ చేశావు. కానీ నీ అంతం ఇక్కడి నుంచే మొదలవుతుందని గుర్తుపెట్టుకో. పదండి. పార్వతి, రా. ఏ చీప్రాంటి, నన్ను ఇలా వదిలేసి నువ్వెళ్ళిపోతావా? ఆంటీ అంటే వాత పెడతానే. ఇంటికొచ్చిన ఆడపిల్లకి హారతిచ్చి వెల్కమ్ చెప్పాలి కదా చీప్రాంటి, మర్చిపోయావా? మీరైనా చెప్పండి ఆంటీ ఈ చీపురుకి. రా. పదండి. నిన్నసలు ఏది దొరకట్లేదు. నేను వీడని నీడను లేని చీప్రాంటి, వచ్చేసా. నీ భవిష్యత్తుని బంగారంలో తీర్చిదిద్దే దాన్ని నేను. అంటే నీ కళ్ళకి కమ్ముకున్నా అక్క అని ఆ పొర తీర్చుడు నేనెంత మంచిదన్న నీకు తెలుస్తుంది. నువ్వు హారతిచ్చేదాకా నేను రానంటీ. అయితే ఇక్కడే చేస్తావు. అగ్నిపర్వతమైనా చల్లబడుతుంది కానీ నీ విషయంలో నేను ఎట్టి పరిస్థితుల్లో కనికరించను, చల్లబడ్ను. ఛీ! ఆంటీ! నువ్వు హారతి వెలిగించినా వెలిగించకపోయినా నేను మాత్రం ఈ ఇంట్లో కుంపటి వెలిగిస్తాను ఆంటీ. ఈ ఇంట్లో
ఇంట్లో బాగుండాలి అని కోరుకుంటే కుడి కాలు పెట్టాలి. నాశనం కావాలంటే పెట్టాల్సింది ఎడమ కాలే కదా. నేనేం చేశానని నా కోసం ఇంత పని చేసినారు? ఆ రాక్షసిని ఇంట్లోకి రానికి ఎందుకు ఒప్పుకున్నారు? అసలు ఇదంతా నా వల్లే జరిగింది. లే పార్వతి, ఊరుకో, నువ్వు లే. పార్వతి, బాధపడుకో. బాధపడకుండా ఎట్టా ఉండగలను పెదబాబు గారు? నన్ను అక్కడే ఉన్నా మీరందరూ బాగుంటారనే ధైర్యంతో ఆనందంగా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నన్నిక్కడే ఉన్నా ఈ క్షణంలో ఏం జరుగుతాదా అని భయంగా ఉంది. పార్వతి, ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడే భయపడ్డావు పెరిగితనం అవుతుంది. నా పెరిగితనంతో వెనకడుగు వేయదనే నమ్మకం నాకుంది. నన్నెంత పెద్ద తప్పు చేసినా అమ్మగారు ఒక్క మాట కూడా అనలేదు. అంతేకాక నన్నే వెనకేసుకొచ్చారు. ఈ కుటుంబానికి నా వల్ల ఇన్ని కట్టాలు. ఆ భగవంతుడు ఈ కుటుంబానికి నన్నెందుకు దూరం చేయలేదా అని బాధగా ఉన్నది. పార్వతి, ఇప్పటికైనా నీకు అర్థమైందా ఈ కుటుంబానికి నీ మీద ఎంత ప్రేమ ఉందో? ప్రేమించేవాళ్ళు గుండెలకు దగ్గరగా ఉండాలని కోరుకుంటారే తప్ప గుమ్మానికి అవతల కాదు. నోరారా అమ్మాని పిలిచావు కదా, అందుకే నిన్ను కూడా కూతురుగా చూసింది మీ అత్త. నా భయం ఒక్కటే పెదబాబు గారు, ఆ రాక్షసి ఏ క్షణాన ఏం చేస్తాదో అని. అమ్మగారు ఎక్కడ బాధపడతారోనని. అంతే. అమ్మ ధైర్యం ఒకటే పార్వతి, అది మన కుటుంబం, మన మధ్య ఉన్న ప్రేమానురాగాలు. ఆ ధైర్యంతోనే ఆ రాక్షసి నీలాంబరి అగ్రిమెంట్ మీద సైన్ పెట్టమనగానే అందరికంటే ముందుగా అమ్మే సైన్ చేసింది. ఆ నమ్మకం మనమందరం నిలబెట్టాలి. అవును పెద్దబాబు గారు, అమ్మగారి నమ్మకాన్ని నిలబెట్టాలా, గెలిపించాలా. మన ముందున్న 3 నెలలు మన ఆస్తి తిరిగి రావడానికి, మన కుటుంబం ఎప్పటికీ విడిపోదు అని చెప్పడానికి, అమ్మను మునుపటి అఖిలాండేశ్వరిగా చూడ్డానికి ఉన్న సమయం. అది ఎన్ని ఎత్తులు వేసినా ఈ ఇంటి పెద్ద కొడుగ్గా నేను, పెద్ద కోడలిగా నువ్వు చిరునవ్వుతో ఎదుర్కోవాలి.